Happy birthday to you. Okay. ఎప్పుడు నిద్ర ఉంటాడా ఎక్కువ పల్లె ఏముంది అన్ని అంత इसमें रहा नहीं है, इसमें राड़ी का ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జనసేన పార్టీ వర్తిల్లాలి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జనసేన పార్టీ ప్రజానాయన పార్టీ ప్రజా పార్టీ జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాబు జనసేన జై జనసేన అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్ యాదవ్, జనసేన పార్టీ ఫస్ట్ డివిజన్ ఇన్ఛార్జ్. నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈరోజు మా సుందరరామరెడ్డి అన్న స్టేట్ సంయుక్త కార్యదర్శి గారు వచ్చి ఈరోజు నా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈరోజు మా డివిజన్లో జనసేన పార్టీ అభిమానులు ఎంతోమంది ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ ఈరోజు నేను ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను, అందరికీ ఏ సమస్య వచ్చినా నేను నిలబడతా అని చెప్పి, ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ సమస్యల పట్ల నేను నిలబడి ఖచ్చితంగా అందరికీ ధైర్యం ఇస్తానని చెప్పి, ప్రతి సమస్యల పట్ల నేను ఎదుర్కొని ఇక్కడ నిలబడతా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 1వ డివిజన్ మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పవన్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మా జనసేన పార్టీలో అన్ని పదవులు మంచి పదవులు ఆరోధించాలని ఆకాంక్షిస్తూ ఈరోజు పవన్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా యువత జనసేన పార్టీలో యువకులంతా చేరినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇది వచ్చినా మేము ఉన్నాం. మీ వెనక పవన్కి మేము సపోర్ట్ చేస్తాం, మేమందరం ఉంటాం. మీరు ధైర్యంగా ఈ ఎలక్షన్లో అందరూ కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకునేదానికి కృషి చేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి 1వ డివిజన్ అధ్యక్షుడు శ్రీ పవన్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు 1వ డివిజన్ పార్టీ ఆఫీస్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు చేయడం జరిగింది. పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగు, బిర్యానీ తినడం కాకుండా జనసేన పార్టీ అంటే సేవ అంటే జనసేన పార్టీ అనే ఆదర్శంతో ఈరోజు ప్రజలకు సేవ చేసేదానికి ముందుకెళ్లే భాగంగా ఈరోజు పవన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలువురు 1వ డివిజన్కి సంబంధించినటువంటి యువకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మన పవన్ యాదవ్ గారి సమక్షంలో సుందరరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీలో చేరడం జరిగింది.
ఈ పుట్టినరోజు సందర్భంగా పవన్ యాదవ్ గారికి జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే కాలంలో జనసేన పార్టీకి మరెంతో సేవ చేయాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ఈరోజు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నారు. కొందరు మేము 70,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని దుబాయ్ నుంచి వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తాము అంటున్నారు. మరికొందరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించకపోతే గడ్డి ముందు దాగి చచ్చిపోతామని మరికొందరు అభిమానులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే మాట ఏంటంటే 2019లో అటువైపు భీమవరం ఇటువైపు గాజువాక రెండు చోట్ల కూడా ఓడిపోయినప్పటికీ ఆ రోజు నిలబడతాడా అన్న నోర్లన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పడగలుగుతాడు అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన జెండాని నెల్లూరు జిల్లాలో ఎగరవేస్తామని చెప్పి మాటిస్తుంటూ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ యాదవ నాయకులు పవన్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి ఆఫీస్ నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారు మరెన్నో పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని కోరుకుంటూ వారి ఆశయం మేరకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ భగవంతుడు దానికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ డివిజన్ పవన్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విధేయతగా ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. తన ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో మంది కూడా చేరికలు జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 1వ డివిజన్లో పవన్ ఈ డివిజన్ ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా జనసేన జెండా మంచిగా ఎగరేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జనసేన.